అందరికీ శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. I'm very sorry అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసై ఓసారి అలిగావా చిట్టి చిలక దిగవా నీల వంక. అబ్బో పాటను పాటతోనే కొడుతున్నావారా? నా స్టైలే అంతరా. పొన్నమన్న కూడా మొత్తానికి పాట పాడిండట కదా. పాడినాకనే అడ్లూరి అలక వీడిండు. మొత్తానికి చెయ్యి పాటి ఇంటి పంచాయతీ ఒక్క లంచ్ తోటి ఒడగొట్టిండ్రు. 2 రోజుల సంధి హట్టయి అలిగి బుంగముతి పెట్టిన అడ్లూరి పొన్నమన్న సారీ తోటి శాంతించిండు. ఇద్దరు కూడి పక్కపంటు కూర్చొని లంచ్ కూడా చేసి కథ సారి కయ్యం సుఖాంతం చేసిరు. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను గాని గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు గాని ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీ సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అడగపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకొకటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండే బాధిత సమాజంలో మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. బయటోళ్లను వేలెత్తి చూపాలనంటే మన సంసారం మంచిగా ఉండాలి కదా. మరి అందుకే పెద్ద తలకాయలంతా కూడి ఇద్దరికి మాటలు కలిపిరన్నట్టు ఇప్పుడు అంతా హ్యాపీసేనట. ఇక బుజ్జి నువ్వు తీసుకున్న పాత సౌరం ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇచ్చినావంటే చదివించినట్టే. మళ్ళీ ఎదురు చూస్తున్నావా ఎట్లా? అది నా సెంటిమెంట్ సౌరం. కొలువుల చేరంగానే మొదటి జీతం తోటి కొనుక్కున్నా. నా సౌరం నాకు కావాలి. మరి ఆ మాటకొస్తే నీ పెదవులకు వేసుకున్న రంగులు గోర్ల పెంట్లు అవన్నీ అడుగుతున్నానా సిరమ్మా? అంటే ఇప్పుడు చెల్లుకు చెల్లు అంటున్నావా? నువ్వు నా బాకి అడిగితే నేను కూడా నీ బాకి బరాబర్ అడుగుతా. ఏందులా గట్ల చూస్తా? ఎప్పుడు మా కొట్లాట మీద మీ కాన్లు అవ వాళ్ళ కొట్లాట చూడరాదుండ్రి. గెలిచి 3 ఏళ్ల పొద్దు మీరేం చేస్తున్నారని కారు పార్టీలు అడిగితే 10 ఏళ్లు వాలించారు మీరు ఏషోయింది ఏముంది అని కాంగ్రెస్ వాళ్ళు. మీ మేనిఫెస్టో ప్రకారం పబ్లిక్ బాకీ ఉన్నారని వాళ్ళు నమ్మించి జనాలను డోకా వేసారని వీళ్ళు. బాకీ కార్డులు పట్టుకొని కారు పార్టీలు, దోకా కార్డులు పట్టుకొని కాంగ్రెస్ పార్టీలు. అబ్బో పోటా పోటీగా పబ్లిక్ కు పూస కూర్చున్నట్టు వివరిస్తున్నారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వని వీళ్ళు అడిగితే డబుల్ బెడ్రూమ్ ఎన్నిచ్చిర్రు, దళితులకు 3 ఎకరాల భూమి ఏం చేసిర్రు అని కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పిట్టపోరు పిల్లి తెరిచిందన్నట్టు ఎవ్వరి కంట్లే వాళ్ళు ఓడుచుకోకుండా ఒకరి కంట్లో ఒకరు ఓడుచుకుంటున్నారు అన్నట్టు. బాకీ కార్డుల డోకా కార్డులతోటి పబ్లిక్ అయితే ఒక క్లారిటీ ఇస్తున్నారు. అసలే వచ్చేవి లోకల్ ఓట్లు కదా, కరపత్రాలు వంచే బదులు ఇట్లా కార్డులు వంచుతున్నారు అన్నట్టు. ఇక వాళ్ళ కార్డు వీళ్ళ కార్డులు చదువుకొని ఓటర్లు ఏం క్లారిటీకి వస్తారో చూడాలే. సిరమ్మ పడుతున్నాయి 6 నెల పైసలు ఫస్ట్ కు పడతాయి కదరా, కాకుంటే సరిపోతలేవు. ఏమైనా వేయించితే మంచిగా ఉండవు అని అనుకుంటున్నా. ఇక అది సర్కార్ చేతులు ఉంది అందరితో పాటు నీకు. అదేంది నా జీతం సర్కారోళ్ళ చేతులు ఎందుకుంటది? నేను అడిగేది వృద్ధాప్య పింఛన్ గురించి. పిల్ల పింఛన్ పైసలు నాకెందుకు పడతాయి? అయ్యో లిస్ట్ లాని పేరు తీసిరా ఎట్లా? మా సిరమ్మను మేకప్ వేసుకోవడం వల్ల మీకు చిన్నపిల్లలకే అనిపిస్తుంది, కూర్చుని వార్తలు చదువుతుంది కాబట్టి హెల్దీగా అనిపిస్తుంది. పాపం మెట్లు కూడా ఎక్కలేదు తెలుసా మీకు? చెప్పు ఇక మొత్తం చెప్పు. రోజు నేనే చేయబట్టి నడిపిస్తానా దారి చూపిన దేవత అని. ఇట్లా చెప్పకపోతే నీకు పింఛన్ ఎట్లా శాంక్షన్ అయితే చెప్పు. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, సర్కారోళ్ళ దగ్గర నిజాలు దాచిపెట్టొద్దు. మీరు రాసుకోరు సార్ మా సిరమ్మ పేరు. నువ్వు జోక్ చేసినావు గానీ నీ మాటల నిజం లేకపోలేదు. తిరుపతిలో గిల కథ గట్లనే అయింది. 100 మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దు అని అంటారు. అట్లనే అర్హత లేనోళ్లకు పింఛన్లు ఇచ్చినా పర్వాలేదు గాని గిట్లాంటోళ్లకు రాకుంటే మాత్రం చాలా తప్పే. 3 ఏళ్ల నుంచి మంచం మీదనే అటగి పిల్లగాడు పెయింటింగ్ పనులు చేస్తుంటే బిల్డింగ్ మీద నుంచి పడి వెన్నెముక ఇరిగిందట. 22 ఏళ్లే ఉన్నాడు. అవ్వయ్యకు ఆశ్రయిద్దాం అనుకుంటే తననే అమ్మ ఎత్తుకొని తిప్పే పరిస్థితి వచ్చింది. తండ్రి లేడు, తల్లి పని చేస్తే తప్ప ఇంట్లోకెళ్ళది. మాకు పింఛనన్న శాంక్షన్ చేయురు సార్ అని సీదా అంబులెన్స్ కట్టుకుని కలెక్టర్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. కథం తిన్నాక ఎమ్మటే కలెక్టర్ సార్ కూడా గరిగి పింఛన్ మంజూరు చేయమని చెప్పిండు. అరచేతులనే వైకుంఠం చూపిస్తున్న ఈ రోజులల్లా గిట్లాంటి అర్హులను గుర్తుపట్టలేక పోతుంటారు. మరిది సిస్టం తప్ప అధికారుల నిర్లక్ష్యమో అని అసలు మోసం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటే మంచిగుండు. మా పరిస్థితి ఇది అని
ఆఫీసులకు వచ్చి చెప్పుకుంటే తప్ప మోక్షం కలిగే పరిస్థితే లేదు. టెక్నాలజీ గిట్లాంటి అర్హుల్ని గుర్తించుట్లో కూడా ఫాస్ట్ గా వాడితే మంచిగుండని అంటున్నారు ఈ పిల్లగాని ముచ్చట తెలిసిన వాళ్ళు. ఓరక్క పులులకు భయపడరంటే అర్థం ఉన్నది గానీ గిల్లెవలో ఈగలకు భయపడుతున్నారు. ఈగలకు భయపడుతున్నారా? అదేమన్నా రాజమౌళి ఈగనా ఎట్లా? రాజమౌళిగా కాదు గాని ఏడుగేళ్ళు వచ్చినాయో గాని అవి నిద్రలేస్తే గజ్జలు అనుకుతున్నారు. ఏ ఈగల కొనుక్కుడేంది? నువ్వు భలే గమ్మత్ చెప్తావు. అరే నిజంరా. ఎక్కడ చెప్పు? అవి ఏం ఈగలో ఏం దోమలో నేను చెప్తా. ఏలూరులో చూడు. పాడ ఏం పురుగులో ఏమో గాని పుట్ల కొద్ది పురుడు పోసుకుని ఏలూరు జిల్లా నరసాపురం, వేముల వీధి, మొగల్తూరు, పేరుపాలెం పబ్లిక్ కు కంటి మీద కునుకు కడుపు నిండా తిండి లేకుంటే వేస్తున్నాయట. మొన్నటిదాకా కుక్కలు కోతులు ఎంబడి పడితే ఇప్పుడు ఈ విషపు టీగలు ఎంబడి పడుతున్నాయి. ఇగో ఇట్లా కుడుతున్నాయట. చూసేతందుకు తేనెటీగలు లెక్కనే ఉన్నాయి గాని ఇవి అవి కాదట. చెట్ల మీద మట్టితోటి గూడు కట్టుకొని అందులోనే ఉంటున్నాయి. చిన్నగా సౌండ్ వచ్చినా ఎవరన్నా కట్టెతోని గెలికినా పగబట్టినట్టే వేస్తున్నాయట. ఈ అక్క తొవ్వెంబడి పోతుంటే లటుక్కుమని కాటేసినాయట విషపు తీగలు. వెళ్ళిన తర్వాత 3 ఇంజక్షన్లు అయితే చేశారు. చేసిన తర్వాత మరలా అన్నారు ఒక రోజంతా అబ్జర్వేషన్ లో అయితే ఉంచాలని అన్నారండి. మేమేమో అబ్జర్వేషన్ లో వద్దండి వెళ్ళిపోతామంటే ఇది చాలా హానికరమైనటువంటి ఈగలు. ఇవి పుట్టినటువంటి వారు అందరూ కూడా చాలా మంది మరణించారు. అది కాకుండా ఏంటంటే ఇది కొంచెం బీపీ రేజ్ అయిపోతుంది, లేకపోతే తిమ్మిలి కింద వచ్చేస్తుంది, ఒళ్ళంతా కూడా కోమాలోకి వెళ్ళిపోతారు. ఒక విధంగా చెప్పాలంటే మరణించేటువంటి పరిస్థితి అని చెప్పారండి. పానాలను కూడా తీస్తున్నాయట. షానొద్దుల నుంచెల్లే ఇగురం తప్పిన పీనుగు నెత్తి మీదనే పాట పాడినట్టు ఇవి విచ్చలవిడిగా తిరుగుతుంటే అధికారులు ఎవరు పట్టింపు లేనట్టే వేస్తున్నారట. వాటిని మా ఊరు నుంచి దూరం చేయకపోతే మేమే ఊరిడిచిపోవాల్సి వస్తది అని అంటున్నారు అక్కడ పబ్లిక్. ఏమ్రా బుజ్జిగా, అక్షయ అక్క కాడ చిట్టి లేవట్టాలరా? 2 నెలలు కాలేదు అప్పుడే నీకు ఇస్తారు పిల్లవు దిగొచ్చినవాని. అయినా ఇక చిట్టిల దుకాణం బంద్ పెడదాం, కావాలంటే బ్యాంకులో వేసుకుందాం. మనం వేసే 1000 రూపాయల చిట్టికి మాటకు చెప్పాక నాకు చిర్రెత్తుకొస్తది. చూసేటోళ్ళు ఎన్ని లక్షలు అనుకుంటారు. అయ్యో ఎంత చెట్టుగా అంత గాలి. అయినా చిట్టి లేకుంటే వచ్చిన జీతం బూడిది పుట్టినాలే. నువ్వు హెయిర్ ప్యాక్ మౌత్ లాక్లకు పెడతావు, నేనేమో చార్మినార్ గాజులు అమీర్పేట అంగట్ల పోతా. గా విశాఖపట్నంలో ఓ చిట్టీల వ్యాపారి ఏం చేసిందో తెలుసా? చేస్తే పోలీసులు లేరా? వాళ్ళ ఇంటాయన కూడా పోలీసేనట. ఓ కొడుక ఎంతకు తెగించిర్రా? చేతిల డబ్బులు పోయేనే అయ్యయ్యో, జేబులు ఖాళీ ఆయనే. నమ్మితురా సిద్ధ అంటే ముంచితురా పెద్ద అన్నట్టు అయింది. దాచి దాచి దయాల పాలు చేసినట్టు పాష్ నోటోడు కూడా పెడితే బంగారు నోటోడు బోన్ చేసినట్టు అయింది. కిట్టి పాటలు పెట్టి చుట్టుపక్కలతోటి ఫ్రెండ్షిప్ చేసుకుని చిట్టి లేపించింది. వడ్డీలాశ చూపెట్టి వాళ్ళను ఊహల పళ్ళకి ఎక్కించిందట. ఇక పోలీస్ అయిన భార్య అంతకన్నా నమ్మకం ఏం కావాలి అనుకోని ఎగవాడి చిట్టిలేసిర్రట. ఇక చిట్టీల వ్యాపారం గట్టిగానే నడిపించింది. కొడుకును బయట దేశం కూడా పంపింది. 1 ఫైన్ డే హ్యాండ్స్ అప్ చేసింది. అరేనుల్లా అందరి నెత్తికి కుచ్చుల టోపీ పెట్టి లచ్చలు ఎగ్గొట్టి పరారైంది. చిట్టి వ్యాపారం మొదటి నుండి చేస్తుంది. నమ్మకంగా ఉండేది, అందరికీ ప్రేమగా కలిసికట్టుగా ఉండేది. సరేలే మనకి పిల్లలు ఉన్నారు పనికి వస్తాయి కదని చెప్పి కట్టాము. అది కట్టిన చీట్లు ఏంటంటే ఇప్పుడు 2 లక్షల చీటీ కట్టాము అనుకోండి. పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేసేదంటే, అన్నయ్య మీకు 2 లక్షలు ఇవ్వాలి కదా, నేను మీకు 4,000 వడ్డీ ఇస్తాను, మళ్ళీ 4 లక్షలు చీటీ చేసుకోండి. సర్లే పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళందరికీ పనికి వస్తుందని చెప్పి అలాగ ఇప్పుడు ఏమమ్మా కొంచెం ఏమంటే ఒక 6 లక్షలు అయితే 1 లక్ష ఇచ్చేది. ఆ తర్వాత మళ్ళీ ఈ చీటీల డబ్బులు కనిపించుకుండేది. అలా చేసి మనకి మా అందరికి ఒక పెద్ద టోపీ వేసేసి మొగుడు పిల్లలు మొగుడు ఆడే వచ్చేవాడు ఇంటింటికి కట్టండి చీటీ కట్టండి, నాకు 1,50,000. నేను మొత్తం నాకు 17 లక్షలు ఇవ్వాలండి. విశాఖపట్నంలో ఈ చిట్టిల మోసం ఇంత ఫేమస్ అవడుకు కారణం ఏందంటే కానిస్టేబుల్ భార్య ఈ మోసానికి తెరలేపుడుతోటి వార్త టామ్ అయింది. కొడుకు బయట దేశం పోయిండు, భార్య భర్త పరారీలున్నారు. ఇంట్లున్న బిడ్డను పట్టుకున్నారు బాధితులు. 3 కోట్ల రూపాయలు తెమ్మంటే పిల్ల మాత్రం ఏనంగా తెస్తది. పోలీసులకు కంప్లైంట్ చేసిర్రు. మోసమైన పైకం తిరిగొచ్చుడంటే భూమిలో పోసిన నూనె చేతితోటి ఎత్తుకున్నట్టే ఉంటది. మరి 3 కోట్లు ముక్కు విండి వసూలు చేసే అవకాశం అయితే తక్కువే. అయినా సంపాదించుకున్న పైసలు దాచిపెట్టుకోలేమా? వాళ్ళు దాచిపెట్టాలనా? ఇంకోసారి చేయకూరు ఇట్లాంటి పొరపాట్లు. మరి కూరు పొద్దుకాల ప్రయాణం బొడ్రాయి కడ తెల్లారిందట. నీతోటి ప్రయాణం అంటే పొడిగెళ్ళినట్టే. ఇక సదిరి సంచులు ముడిపడతాయి. అయ్యో అంత కష్టమైతే ఒకదానివే పోరాదు మరిగా. పోకుంటే నీకోసం వెయిటింగ్ చేస్తారు. ఇక ఓష్ని నీ నోరు ఊకోదారా బుజ్జమ్మ? ఇది నీ వార్త కాదు, నీ కథ కాదు. సుయ్యి అంటే నాకో బూర అనుకుంటా బూకర్ చేతలు ఎందుకు వేస్తావు? అబ్బో నువ్వెట్టిన బూరెలు తినే భేవ అంటున్నాడా? నే తీట్ల తిరిగిందా ఏం పొల్లకు? మరి హైదరాబాద్ ట్రాఫిక్ లో ఆఫీస్ కు రావాలంటే బండ్లకు మీటర్లే కాదు మనుషుల నెత్తులు కూడా తిరుగుతాయి. బీహార్ లో కూడా గట్లనే అయిందట. ఓష్ని ట్రాఫిక్ బాధకు పట్నం విడిచిపోదాం అనుకున్నా, ఏడికి పోయినా గదే బాధ ఉన్నదా ఎట్లా?
ఓరక్క బతుకు బస్టాండ్ అనంగా ఇన్నాం గాని బైపాస్ రోడ్ అయింది కదా. మొన్న బతుకమ్మ పండుగకు పోయి టోల్ గేట్ల కాడ జనం చిక్కినట్టే ఉన్నది కదా. బీహార్ ల ఢిల్లీ కోల్కతా హైవే మీద ఈ తీల ట్రాఫిక్ జామ్ అయింది. 30 గంటలకు 7 కిలోమీటర్లు సాగుతుంది ప్రయాణం అని అంటే చూడుండ్రులా వాళ్ళ తిండేంది తీకానేంది, ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటి పరిస్థితి ఏంది? వానల దెబ్బకు నీళ్లు గుంటల రోడ్లు ఏవట్టి గింత కథ అయిందట. మరి అది కూడా నిజమే కదా. వానల స్పీడ్ దంచితే స్కిడ్ అయ్యి అదో పర్షన్. అందుకని ఆచి తూచి ఎక్సలేటర్ దొక్కకుంటా పోతున్నారు. ముసలోళ్ళు తొవ్వగానరాక పునుగులాడినట్టు చిన్నగా మెల్లగా పోతున్నారు. ఎప్పుడో పార్టీలు బయలుదేరిన జనానికి రాత్రంతా రోడ్ల మీదనే తెల్లారింది. ఇక పొద్దుగాల పార్సిల్ కావాల్సిన పాలు, నిత్యావసర వస్తువులు టైంకు చేరే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే జనం ఎక్కువైతున్నారు. ఇంటికో కార్ అయితుండే, రోడ్లు చూస్తేనేమో అంతే ఉండే. మరి ఈ వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు వెంచుడు తర్వాత గాని ఉన్న రోడ్లకు బొక్కలు బొర్రలు నింపి నున్నగా చేస్తే గింత ఘోరం ఉండదు కావచ్చు. ఇవల్ల ఎరటి దిల్దార్ వార్తలు మల్లచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.